ఎట్లా ఉందన్నా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అసలు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు ఉంటే ఇలా హైదరాబాద్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, ఇది మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు హనుమాన్ గుడిలో మాంసం ముద్దలు కనపడతా ఉన్నాయి, మళ్ళీ హిందుత్వం ముస్లిమ్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఏమైంది? కర్ఫ్యూ కూడా పెట్టినట్టున్నారు. ఆల్రెడీ కర్ఫ్యూ కొన్ని రోజుల నుంచి 144 సెక్షన్ నీకు నడుస్తూనే ఉంది. 144 సెక్షన్ ఎందుకు ఇదంతా ఇంత లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఎందుకు? హోమ్ మినిస్టర్ లేడు కదా, ఫుల్ గా హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, సీఎం గారు చూస్తున్నట్టున్నారు. దాన్నే హోమ్ మినిస్టర్ అంటారు. అవును, అదే అంటే సపరేట్ మినిస్టర్ ఉంటే దాన్ని ఎక్కువ వర్క్ చేయొచ్చు కదా, ఎక్కువ రివ్యూ తీసుకోవచ్చు, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంత గొప్ప లేడేమో కదా హోమ్ మినిస్టర్ చేస్తానికి. ఏమో చూడాలి, వాళ్ళ అది బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా గొప్ప గొప్ప నేతలు ఎవరికి నియొచ్చు కదా, ఇస్తారేమో. ఇప్పుడు జరుగుతుంది కదా, ఢిల్లీలో పోతున్నారు కదా. ఇంత 14-15 సంవత్సరాలు 10 నెలల పాటు కూడా ఇలా ఒక జాతీయ పార్టీ 142 ఏళ్ళ పార్టీ అని చెప్తారు, కనీసం మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతున్నారు? 142 ఏళ్ళు అయితే అక్కడ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నివాసం ఉండే ఢిల్లీలో 3 సార్లు కంటిన్యూ 15 సంవత్సరాల నుంచి వచ్చింది. మరి ఎక్కడ పోయింది 140 సంవత్సరాల చరిత్ర? 3 years 3 times 0-0-0 వచ్చింది. అక్కడే రాహుల్ గాంధీ గారు ఉంటారు, సోనియా గాంధీ గారు ఉంటారు, వారి ఓటు అదే స్టేట్ లో ఉంటుంది. డకౌట్ 3 times, 3 అసెంబ్లీ ఎలక్షన్లు. అంటే అధికారం పోయిన తర్వాత ఆప్ వచ్చింది 2 times, మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. 3 times కూడా 0-0 వస్తుంది ఆ పార్టీకి. 3 times కంటిన్యూ ఎలక్షన్లో 0 వచ్చిన పార్టీ అది, ఆ పార్టీ చరిత్ర. ఢిల్లీలో ప్రజలు ఆప్ ఉంది, ఆప్కు ఇంకొక ఆల్టర్నేట్ లేదు కాబట్టి బీజేపీ సైడ్ పోయినారు. కంటిన్యూటీ ఉంది, వాళ్ళ కంటిన్యూటీ కొంత చేంజ్ అనుకున్నారేమో. ఫస్ట్ టైం 27 years తర్వాత బీజేపీ ఫస్ట్ టైం అధికారం వచ్చినట్టుంది అక్కడ. ఏదో సరే, దాంతో పాటుగా ఇప్పుడు ఏదంటే సందట్లో సడమి అన్నట్టు ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్న సందర్భంలో చాప కింద నీరు లేక మెల్లగా బీజేపీ ఇలా హైదరాబాద్లోకి మతం పేరిటో లేకపోతే రూరల్లోనే కొంచెం యూత్ మోడీ పేరిటో వస్తుందన్న సంగతి మనకు జస్ట్ ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా బీజేపీకి కార్యకర్తలు ఉంటారు కానీ ఓటర్లు తక్కువ ఉంటారు. బై ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. ఎందుకట్లా అంటే అంతా స్టేట్ వైజ్ ఉన్న కార్యకర్తలు అంతా అక్కడికి పోతారు, హడావుడి అక్కడ చూపిస్తారు. కానీ రెగ్యులర్ ఎలక్షన్లో వాళ్ళ ఇంపాక్ట్ ఉండదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా మీరు, మేము అధికారంలో లేము, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నచ్చని వాళ్ళు మోడీని కొంత దృష్టి పెట్టి అప్పుడు అట్లా వేసినట్టున్నారు అంతే. సో ఆ ప్రజలు ఎంత తప్పు చేసినామన్నారు ఇప్పుడు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మన పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. కేసీఆర్ గారు చిలక చెప్పినట్టు చెప్పిండ్రు ప్రతి మీటింగ్ లో, మాకు 8, 10, 15 మాకు ఇచ్చుంటే ఈరోజు ఏ విధంగా ఉండేది? అవునులే, కాంగ్రెస్ పార్టీ ఈడ అధికారంలో ఉన్నందుకు ఒక 4-5 బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కూడా ఇప్పుడు మేము కంటిన్యూ ఎప్పుడు అక్కడ మన వాణి వినిపిస్తుంటాం కదా. 100% ఇప్పుడు తెలంగాణ ఒరిజినల్ గా మన వాణి లేకుండా పోయింది కదా. వాళ్ళ అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ ఏం మాట్లాడరు, అవును, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు. 2 బడ్జెట్ లో ఒక బడ్జెట్ ఏమో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ పోయింది, సెకండ్ బడ్జెట్ ఏమో ఇప్పుడు బీహార్ పోయింది, ఆంధ్రప్రదేశ్ కూడా పోయింది, మనకి ఏం రాలేదు. రైట్, ఎట్లా ఉండబోతుందన్న మరి రేపు జిహెచ్ఎం సెలక్షన్ల బీజేపీ హవా మళ్ళీ సేమ్ అట్నే కొనసాగుతుందా? కొనసాగదు, చూడండి మీరు. అదే సరే, ఇదొకటి అడుగు, పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జిహెచ్ఎం సెలక్షన్లో వార్? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంతేనా? సెకండ్ కాంగ్రెస్ ఎక్కడన్నా? కాంగ్రెస్ మహా అయితే ఒక 6-7 ఉన్నట్టు అంతే కార్పొరేటర్స్. అంటే 6 ఉన్నారా? అంత కూడా లేరు. కాంగ్రెస్ హడావుడి ఎందుకు ఉంటుంది అంటే అధికార పార్టీ కదా, అధికార పార్టీ కాబట్టి కొంచెం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇంకా జనానికి ఆశ పెడుతున్నారు. 4-5 సార్లు ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకా ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ప్రజలు ఇంకా ఆశలో ఉన్నారు. అదే అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కు సంబంధించిన ప్రజలు మా మాట వినరు కాబట్టి వీళ్ళని భయపెట్టి రేపు ఓట్లు వేయించుకుందాం అనే స్ట్రాటజీ కాంగ్రెస్లో వెళ్తే దాన్ని ఎట్లా తిప్పికొడతారు అంటున్నా. అంటే జనం ఓటింగ్ కార్డ్ ఏం భయపడరు, ఆల్రెడీ జరిగే నష్టం జరిగింది, ఇంకా భయపెట్టేది ఏముంది? మార్కెట్ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది, ఆటోలు ఆగములు ఉన్నారు, మొత్తం టోటల్ బిజినెస్లు పోయినాయి. కాబట్టి ఇంకా భయం ఇంకేముంటుంది? ఆల్రెడీ నిన్న ముందు ఇంకా సలి ఏముంది? కొంచెం బయటకి ఎట్లా రావాలో, బీఆర్ఎస్ ఎట్లా బతికేయాలనేది, బీఆర్ఎస్ మళ్ళీ ఎట్లా రూలింగ్ తేవాలనేది ఆలోచిస్తున్నారు జనాలంతా. ఎంతైనా కూడా మళ్ళీ కేసీఆర్ సీఎం చేయాలనేది అంతేనా? కొంచెం సెటిలర్ సంబంధించిన ఓట్స్లో చంద్రబాబుకు ఎక్కువ ఫేవర్గా ఉంటారు. రైట్, చంద్రబాబు శిష్యుడేనా? తప్పదు మీరు అట్లా అనేది. చంద్రబాబుకు ఫేవర్ గా ఉంటే అట్లా ఉండదండి. కేసీఆర్ గారికి మేము తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి మీద కోపంగా ఉండే కొద్ది రోజులు.
కేసీఆర్ గారి పరిపాలన చూశాక కేసీఆర్ గారి రూలింగ్ కానీ మాటల తీరు కానీ అవును. ఇండస్ట్రీస్ వచ్చుడు కానీ ఇవన్నీ చూసినాక ఏంటంటే మారిండ్రు. 100%. మారి మాకు 99 కార్పొరేటర్లు ఇచ్చారు. సెకండ్ టైం కూడా మీరు అనే కుకట్పల్లి, షెల్లింగంపల్లి ఈ ఏరియా అవే ఆ ఏరియాలో ఈరోజు మాకు మేయర్ పీఠం వచ్చింది. అవును. మేయర్ పీఠం వచ్చింది కూడా అక్కడే. సో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మా సైడే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు. అంతేనా? మీరు ఆ ఎఫెక్టే కనుకుంటే కాంగ్రెస్కి 1 సీటు 2 సీట్లు వచ్చేది కదా, అవును. రాలేదు కదా. అవును. అవునా? ఇప్పుడు ఉన్న మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయింది కదా, అవును, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది కదా. ఆమెతో ఎంతమంది వెళ్ళిపోయారు అన్న మేయర్లో, కార్పొరేటర్లో? 3-4 పోయినట్టున్నారు. ఎంతమందిలా? మనము వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళిద్దరూ 3 గెలిచిండ్రు, 3 పోయినట్టున్నారు. అంతేనా? 6 ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి. అంతే. 6 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఆమె. ఇక మన దగ్గర నుంచి పోయింది, ఈ కండువా తీసింది, ఆ కండువా వేసుకుని అక్కడ కూర్చుందాం. అంతేనా? మళ్ళీ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అది? ప్రజలు చూసుకుంటారు, అంతేనా? ఓటర్లు చూసుకుంటారు. ఎందుకన్నా ఇంత పొద్దుతిరుగుడు పువ్వులు లెక్కుంటారు రాజకీయంలో? నిజంగా రేపు సరే ఈ మాట కూడా నేను మీకు అడుగుతా. మీరు కార్యకర్తలు ఎక్కున్నారు, ఇప్పుడు ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు లెక్కున్నారు, ఒక మంచి ఆఫర్ వస్తే మీరు కూడా పోరని గ్యారెంటీ ఏంది? మేము కేసీఆర్ సైనికులం, ఇప్పుడు పోతుంది ఇంకెప్పుడు పోతాం? ఇప్పుడు బాబా బసీద్దీన్ కేసీఆర్ సైనికుడు కాదా? ఎవరు? బాబా బసీద్దీన్. ఫస్ట్ ఏం ఆశ పెట్టిండ్రో వాళ్ళు, ఏం ఆశ పెట్టడానికి పెద్ద పదవి కూడా ఏం వచ్చింది, ఏం లేదు. ఇస్తా అని చెప్పిండ్రు ఏమేమన్నా, మైనార్టీ నాయకుడు ఇస్తామని చెప్పినాము. మేము కూడా డిప్యూటీ మేయర్ చేపించినాం. మేయర్ ఒక పాత మేయర్ పోయిండు, కొత్త మేయర్ పోయిండు, ఆయన డిప్యూటీ మేయర్ చేసిండ్రు. మరి అక్కడ ఏముందో సరే. ఇప్పుడు ఇదే కేశవరావుకి అద్భుతమైన స్థానం దక్కింది బీఆర్ఎస్ పార్టీలో. ఆయన బిడ్డ గదుల విజయలక్ష్మి గారు, ఆమెకు మేయర్ వచ్చింది. ఆ మేయర్ స్థానంలోనే పోయింది. మా తర్వాత ఇప్పుడు ఆమెకు ఏమొస్తుంది అంటున్నా, ఏం ఆశ పెట్టవచ్చు అంటున్నా? ఏం రాదిగా వాళ్ళకి తెలుసా ఆ విషయం? రాజకీయ సమాధే. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి పోయిన వాళ్ళు బతికి బట్టగట్టింది ఎక్కడ చరిత్ర లేదు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎందుకు పోతున్నారు మరి? తెలుసుకోలేకపోయినాక తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాలేకపోలేక ఆడ మధ్యలో ఉన్నారు వాళ్ళు. అట్లా మరి ఎట్లా పాలిటిక్స్ అనేది అయిపోయింది కదా. ఒకసారి నాకు చాలు, నాకు రాజకీయ జీవితం, నేను ఒకసారి మేయర్ అయినా ఇంకెందుకు అనుకుంటారేమో వారి ఉద్దేశం ఏముందో. రైట్. స్థానికంగా ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి, అవునన్నా కాదన్నా? మంచి కాలం ఉందండి, మంచి కాలం ఉంది. ఎవడు ఇప్పుడు కుండ బలితే పలిగింది, కుక్క బుద్ధి తెలిసినట్టు కాలం మంచిగా ఉంది. అంతేనా? గడ్డు కాలం ఏం లేదు. గడ్డు కాలం ఏం లేదా? ఎట్లా స్థానికంగా కాకుంటే ఉద్యమం చేసినాం, 10 ఏళ్ళ అధికారం ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా ఒకసారి ప్రతిపక్షం ఉన్నాం. ప్రజలకు కూడా తెలుస్తుంది, ఇంకొకసారి ప్రజలు తప్పు చేయరు. అంతేనా? కేసీఆర్ గారు క్లియర్ గా స్పష్టంగా 99 సభలలో క్లియర్ గా చెప్పారు, మీరు మంచి మెజారిటీ తోటి నాకు గెలిపిస్తే నేను పని చేస్తా, నన్ను గెలిపించలేకపోతే అధికారం నా చేతులు ఉండదు, నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పిండ్రు. అదే నడుస్తుంది ఇప్పుడు.